हमारे जिस्म के साथ अल्लाह ताला जैसा बोले वैसा हमारा नहीं, क्या भी खाता नहीं, वही सुबह भी परहेज करता, वक्त को खाना है तो भी इसको स्टोक कहीं को आया करते, क्या आदत नहीं ना करते, और इसके जिस्म में खून भी दौड़ते रहता, लेकिन अल्लाह बात करना समझता, चल सकता नहीं, उसका जिस्म उसे साथ देता नहीं। हमारा है हमें से सुकून आराम चैन देने के बाद नहीं है, उसके बाद हम आपको बोलना, अब नहीं सुनते उसे क्या बोलेंगे, जहाँ सुनने की जगह बैठने के बाद अगर नहीं सुनता, हमारे जगह अच्छा रहना, हमारे ख्याल रहना, हमारी सहूलत के वास्ते हम इबादत करो, ये जिस्म छोड़ को चले जाते। अगर वो चले गए तो किसी फिक्र होती, फिक्र कहीं को होती, अगर वो 1 लाख रुपए, अगर इंसान की अहमियत क्या है, उसकी इज्जत क्या है, किसी मकान करने बैठ गया, कोई हिंदू की बात कर लेते, किसी को अल्लाह की बात की तमीज नहीं है, हम आयशो कहीं को गलती सो कहीं को नहीं बात किया है, क्या नहीं बात किया है, असल जमात कहीं को हुए, किसके बात क्या है, क्या मालूम आया। अब ईद के दिन नमाज पढ़ते, फिर को रमजान का महीना आने के बाद रमजान के ईद का दिन आया, तो जब हम लोग नजर आते हैं कि मस्जिद बनने की ईद अल्हम्दुलिल्लाह సందర్భంగా అందరికీ మంగళగిరి 50 మంది ముస్లిం ప్రజలకి, అలాగే అందరికీ ముస్లిం సోదరులందరికీ, సోదరిమణులకి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు ఏర్పాట్లు చూస్తున్నారు. మంగళగిరి అయినటువంటి అంజుమన్ సంస్థలో ఇస్లామిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇస్లామిక్ ఫ్రంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, ప్రెసిడెంట్, అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీ కానివ్వండి, అలాగే అంజుమన్ ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కలిసి, అలాగే ఇస్లామిక్ ఫ్రంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు, వీళ్ళిద్దరు రియాజ్ గారు కానివ్వండి, మన ఖాజా మొహిద్దీన్ గారు కానివ్వండి, మా ఇస్లామిక్ ఫ్రంట్ ప్రెసిడెంట్ సెక్రటరీ, అలాగే అంజుమన్ సంస్థ ప్రెసిడెంట్ అల్తాఫ్ గారు, అలాగే మన హనీఫ్ షా ఖాద్రీ గారు కార్యదర్శి గారు, అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ ఒక దాటి మీదకి వచ్చి ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఈ ఏర్పాట్లు అంత ఘనంగా చేయించడం జరిగింది. దీనికి మెయిన్ తోడ్పాటు చేసింది మంగళగిరి మున్సిపల్ కమిషనర్ గారు అలీం బాషా గారికి మరీ మేమంతా కృతజ్ఞతలు తెలుపుతున్న మంగళగిరి 50 మంది ముస్లిం సోదరుల తరపు నుంచి. మీరు చూస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎక్కడ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి ప్రాబ్లం లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి సీఏ గారు ప్రతి 2-3 గంటలకు వచ్చి ఆధ్వర్యంలో రాత్రి నిన్నటి నుంచే ప్రతి ఏర్పాటు దగ్గరుండి చేయడం జరిగింది. మనం దీన్ని చూస్తున్నాం. ఇప్పుడు అంతకుముందు గతంలో ఈ విధంగా పెండాల్స్ కానీ ఏసీ ఉండేది కాదు, అదా కింద కార్పెట్లు ఉండేవి కావు. మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ విధంగా ఈ ఏర్పాట్లు ముస్లిమ్స్ కోసం ఇంత ఘనంగా ఏర్పాట్లు చేయడం, కూలర్లు పెట్టి చేయడం, అలాగే వాటర్ బాటిల్స్ పంచడం మున్సిపాలిటీ ద్వారా అన్ని పనులు చేస్తున్నారు. మరీ మంగళగిరి ముస్లిం ప్రజల తరపు నుంచి మన నారా లోకేష్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.